ఇట్స్ ఓకే. ఎందుకు ఎందుకు థాంక్స్ ఫర్ అందరికి. కొంచెం ఎమోషనల్‌గా ట్రై చేస్తున్నాను. కానీ అది రావట్లేదు. ముందుగా నీకైతే కంగ్రాచులేషన్స్. అంత క్రింజ్‌లా ఉంటుంది నా వాయిస్. నా స్టూడెంట్స్ గనక లేకుంటే నా ఛానల్ ఇంత గ్రో అయ్యేది కాదు. అందరికి థాంక్ యూ సో మచ్. చిన్న సెలబ్రేషన్స్. పెద్ద సెలబ్రేషన్ కాదు. చాలా చిన్న సెలబ్రేషన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జలంధర్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఒక చిన్న సెలబ్రేషన్స్. పెద్ద సెలబ్రేషన్ కాదు. చాలా చిన్న సెలబ్రేషన్. ఎందుకంటే సో ఐ గాట్ ద 1K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే నేను 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ 2024 మార్చ్ లో నేను స్టార్ట్ చేశాను. సో 2025 ఆగస్ట్ లో నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ యాజ్ పర్ ద యూట్యూబ్ గైడ్ లైన్స్ 1 ఇయర్ లో అవ్వాలి అది. సో మార్చ్ వరకు అవ్వాలి. 6 to 7 months లాగ్ అయింది. బట్ వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారంటే ఇప్పుడు ఆగస్ట్ లో 1K వచ్చింది కదా. సో లాస్ట్ ఆగస్ట్ ఈ ఆగస్ట్ వరకే కౌంట్ చేస్తారు. సో అలా 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ న్యూస్. ఎందుకంటే మీరు ఒకవేళ నా స్టూడెంట్స్ కనుక లేకుంటే నా ఛానల్ ఇంత గ్రో అయ్యేది కాదు. అంటే చాలా పెద్ద గ్రోత్ కాదు, చిన్న గ్రోతే. సో 1K సబ్స్క్రైబ్ మాత్రం రీచ్ అయ్యేటోళ్ళు కాదు. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నన్ను. స్టార్టింగ్ లో అయితే నా వీడియోస్ నేను ఆ వాయిస్ ని వినలేకపోతున్నా. ఇప్పుడు కూడా వినలేను. అంత క్రింజ్‌లా ఉంటుంది నా వాయిస్. ఎందుకంటే స్టార్టింగ్ బిగినర్ మిస్టేక్స్ కదా. ఎలా మాట్లాడాలో తెలవదు. ఎలా ఏం చేయాలో తెలవదు. అసలు బట్ స్టిల్ చిన్న నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నావు. ఇంకా నేర్చుకుంటున్నాం నిజంగా. యూట్యూబ్ లో అంటే ఒక డేలో వచ్చేది కాదు అది. ఒక ఎన్ని మంత్స్ లో అయిపోయేది కాదు. ఓపిక ఉండాలి, ప్యాషన్ ఉండాలి అంతే. ఓపిక అనే కాదు, ప్యాషన్ కూడా చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ అని కాదు, ఏదైనా మీకు బిజినెస్ స్టార్ట్ చేయండి, ఏదైనా నేర్చుకోండి, ఏదైనా ఉందని చాలా ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా నాకు యూట్యూబ్ ఇంకా సక్సెస్ రాలేదు. అంటే మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు. అదొక అంటే ఒక్క మైల్ స్టోన్ దాటింది. ఇంకో పని ఉంది, అది వాచర్స్ కంప్లీట్ అవ్వాలి. వాచర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. సో ముందుగా నీకైతే కంగ్రాచులేషన్స్. ఎప్పుడు వచ్చినా ముందుగా అంటే 1K అయితే అయింది కదా. 1 year లో అయినా ఎప్పుడైనా కొంచెం లాగ్ అయినా గానీ 1K అయితే అయింది. నీ స్టూడెంట్స్ తరఫున కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారు. నేను కూడా అందులో ఒకదాన్ని కాబట్టి మేము మా అందరి తరఫున ఫస్ట్ నీకైతే కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మా తమ్ముడికి ఎవరైతే సపోర్ట్ అయితే చేశారో, ఎవరంటే ఇప్పుడు మెయిన్ గా స్టూడెంట్స్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత చెప్పాలంటే ఇంకా తొందరగా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడంటే 3 years 5 years కూడా పడుతుంది ఇప్పుడు యూట్యూబ్ గ్రో అవ్వడానికి. సో ఇంత తొందరగా అయింది కాబట్టి నేనైతే వాళ్ళకైతే మెయిన్ గా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి అయితే థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంత సక్సెస్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి మెయిన్ గా రీజన్ ఎవరంటే మా తమ్ముడు వాళ్ళ స్టూడెంట్స్. సో అదన్నమాట. కొంచెం ఎమోషనల్ గా ట్రై చేస్తున్నాను కానీ అది రావట్లేదు. ఇట్స్ ఓకే. ఎందుకు ఎందుకు థ్యాంక్స్ ఫర్ అందరికి. సో అలా అన్నమాట. అండ్ సో ఇప్పుడు ఇంకోటి చెప్పాలి. సో మా సిస్టర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ సూర్యాంశు మౌనిక. సో తనకి ఇప్పుడు అరౌండ్ 120 అలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాచెస్ కూడా వస్తున్నాయి. బట్ తనకు కూడా నన్ను ఎలా అయితే హెల్ప్ చేశారో, నన్ను అయితే సపోర్ట్ చేశారో, మా సిస్టర్ కూడా మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తే తన యూట్యూబ్ ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. ఎందుకంటే నేనంటే అంత నాకు టైం ఉండకపోతుండే. మా సిస్టర్ కి అంత టైం ఉంది అండ్ తను లాంగ్ వీడియోస్ చేస్తుంది కాబట్టి తనకు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే తను కూడా గ్రో అవుతుంది. సో మాదొక యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయింది. సో అది మీ వల్లనే ఉంటుంది. సో నేను ఒకటి చెప్తాను. మా తమ్ముడిని ఎలా అయితే తట్టుకున్నారో, ఎంత గుండె ధైర్యం చేసుకున్నారో నా వీడియోస్ చూసి కూడా అంతే తట్టుకొని గుండె కొంచెం ధైర్యం పెట్టుకొని చూసి కొంచెం నాకు కూడా సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ లో లిటరల్ గా చెప్తున్నా, ఇప్పటికీ నా పాత వీడియోస్ నేను వినలేను. అవి మొత్తం ఏదోలా ఉంటది. ఆ వాయిస్ గట్టిగా వస్తుంది అండ్ ప్రాపర్ గా ఉండదు, ఎడిటింగ్ ఉండదు. ఇప్పుడు కూడా నేను తోప్ వీడియోస్ ఏం లేవు. కాకపోతే ఓకే, మరి అంత వరస్ట్ ఏం లేదు, ఒక రేంజ్ లో ఉంటాయి, బాగుంటాయి. అట్లీస్ట్ నేను వినగలుగుతున్నా, నా వీడియోస్ ఒకరికి చెప్పగలుగుతున్నా ఈ వీడియోస్ చూడండి అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, కానీ స్టార్టింగ్ వీడియోస్ ఇంకా నన్ను నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. సో మా సిస్టర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి సో మేబీ ఆ వాయిస్ బట్ స్టిల్ చాలా బాగున్నాయి వీడియో, అంటే చాలా బాగున్నాయి, అంటే బాగున్నాయి ఆ వీడియోస్.
మరి అంత క్రిందిలో మాత్రం లేవు. సో చూడొచ్చు. సో ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇంకోటి చెప్పాలి, అసలు నిన్ననే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మేము నిన్ననే పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో తీద్దామంటే స్టోరేజ్ పవర్ లేదు మాకు. సో అది తీయలేకపోయాము. పార్టీ అంటే బిర్యానీ పార్టీ చేసుకున్నాము. మా అమ్మ మాత్రం అరే బిర్యానీ కాదు, ఒక కేక్ అనే తెచ్చి పెట్టాల్సింది నువ్వు. అది మీరు తీయాలక్క. మేము తేలా, నువ్వే తీసుకొని రావాలి కదా. నా కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇప్పుడు బర్త్డే కి నాకు నేను చేసుకోరాలేను కదా, మీరు తేవాలి. అలానే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మీరు వచ్చి సెలబ్రేట్ చేయాలి. అది మీరు చేయలేదు, బట్ స్టిల్ నేను మాత్రం పార్టీ ఇచ్చాను. ఓకేనా. సో అది మాత్రం అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు అది డ్రీమ్ ఉంటుండే. నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అది, లైక్ ఒక సినీ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి, అందులో సర్వైవ్ అవ్వాలి అని కాదు, అదొక డ్రీమ్. లైక్ ఆ లైఫ్ కూడా చూడాలి అని చెప్పి అదొక డ్రీమ్ నాకు. సో ఫైనల్ గా ఇలా అట్లీస్ట్ ఇలా అయినా వెళ్తున్నాను. ఒక సోషల్ మీడియాలో ఉన్నాను. దానికి చాలా హ్యాపీ నేను. ఆ సోషల్ మీడియా కూడా నేను చెప్పడం వల్లనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా. ఇది నిజమే. మా అక్క నాకు చెప్తుండే, ఎందుకంటే నువ్వు బయట తిరుగుతున్నావు కదా, సో 2 months కి 1 month కి నేను వేరే వేరే స్టేట్స్ వెళ్తూ ఉంటాను, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వెళ్తూ ఉంటాను. కాబట్టి అక్కడ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద బ్లాగ్ చేయరా, నువ్వు గ్రో అవుతుంది కదా, మీ స్టూడెంట్స్ ఉంటారు, సో అందరికి ఈజీగా రీచ్ అవుతుంది, సో స్టార్ట్ చేయని చెప్పారు మా అక్కనే. సో అలానే నేను తన చెప్పడం వల్ల, తన ప్రపోజల్ వల్ల నేను స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ స్టార్టింగ్ ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. వీడియో తీయడం రాదు, ఎడిటింగ్స్ ఉండవు, పోయింది, అదేదో పోయింది, వాయిస్ ఓవర్ బాగుంటది, వాయిసే బాగుంటది, అసలు ఏ టోన్ ఇవ్వాలో తెలియదు, చాలా థ్రిల్ ఉంటుండే. నా స్టార్టింగ్ లో వీడియోస్ కి వ్యూస్ మాత్రం షార్ట్స్ కే 10 views 12 views అలా వస్తుండే. బట్ ఇప్పుడు మాత్రం కేసు వస్తుంది, 1K 2K 3K 30K 60K అలా వస్తున్నాయి. చాలా హ్యాపీ. అంటే ఒక ఒక టెన్స్ నుంచి ఒక 10K 60K వరకు వెళ్తుందంటే కొంచెం గ్రోత్ ఉంది కదా. స్టిల్ యు ఆర్ లెర్నింగ్. స్టిల్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ ద యూట్యూబ్ దే ఆర్ లెర్నర్స్ ఉంది. ఎందుకంటే కొత్త యూట్యూబ్ అనే కాదు, జీవితంలో ఏ పని చేసినా గానీ, ఎంత సక్సెస్ ఉన్నా గానీ అది లెర్నర్ కిందనే. అంతే. జీవితంలో ఎవరికి సక్సెస్ పర్సన్ ఎవరు ఉండరు. వాళ్ళు మేబీ అచీవ్మెంట్స్ ఉంటాయి కానీ సక్సెస్ పర్సన్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. ఒక స్టేజ్ దాటాక ఇంకో స్టేజ్, అది స్టేజ్ దాటాక ఇంకోటి అలా వెళ్తూనే ఉంటాయి. అండ్ సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. చెప్తాను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి, అందరికి గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అలా సో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అమ్మో యూట్యూబా అనుకుంటారు, కానీ ఒకసారి అడుగు ముందుకు వేయండి. దాంట్లో ఉన్న కొంచెం అంటే ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ని మనము పక్కన పెట్టేసి పాజిటివ్ వైబ్ గా వెళ్తే కనుక సక్సెస్ అనేది తప్పకుండా ఉంటది. సో ఎవరైనా యూట్యూబ్ పెట్టే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెట్టండి, మంచిదే. మనకి కూడా ఒక ఇప్పుడు కొంతమంది స్ట్రెస్ లో ఉంటారు, అది కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం వ్యూస్ చూస్తాం, ఇప్పుడు మనకి వ్యూస్ ఎక్కువ వస్తుంటే కనుక, సబ్స్క్రైబ్స్ ఎక్కువ వస్తే మనకి మైండ్ అంతా ఇటు పోతుంది, మనకి స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది చాలా వరకు. ఇవి ఎవరికైనా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేసేయండి, ఆలోచించకండి, ఏమీ కాదు. మనం ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న పార్టీ రింగ్ లైట్స్, మైక్స్ తీసుకున్నాను. కాకపోతే స్టార్టింగ్ లో నాకు అవి కూడా లేదు. అండ్ మైక్స్ ఒక 300 పెడితే వస్తాయి, 200-300 లోనే వస్తున్నాయి. సో వాటి యొక్క లింక్స్ కింద పెడతాను నేను. రింగ్ లైట్ అంటే అవసరం లేదు మీకు, అంటే స్టార్టింగ్ లో ఎవరికి అవసరం లేదు. ఒక మంచి మంచి మొబైల్ అంటే OnePlus ఐఫోన్ కూడా కాదు, సామ్సంగ్ చిన్న మొబైల్, ఆండ్రాయిడ్ ఉన్నా సరిపోయింది, ఏం కాదు. సో స్టార్ట్ చేయడం అంటే ఎవరో ఏదో చెప్పారు కాబట్టి స్టార్ట్ చేయకండి. మీకు అది ప్యాషన్ ఉండాలి, అది ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పారు కాబట్టి చేస్తే కొంచెం తక్కువ వ్యూస్ వచ్చినా మీరు వదిలేస్తారు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదే మీరు ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేస్తే ఒకవేళ తక్కువ వ్యూస్ వచ్చినా కానీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది, నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేశాను, అది నేను ఏం మిస్టేక్ చేశాను, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి, అది ఎట్లా రిపీట్ చేయకుండా ఉండాలి, మొత్తం మీరు నేర్చుకుంటారు. ఏదైనా ఉండాలి, జర్నీ అనేది లర్నింగ్ జర్నీ మాత్రమే. ప్రతి ఒక్క జర్నీస్, యూట్యూబ్ జర్నీ కూడా లర్నింగ్ జర్నీయే. సో మీకు ఏదైనా సజెషన్స్ ఏమైనా కావాలంటే అడగచ్చు, నేను కమెంట్ బాక్స్ లో రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికి థ్యాంక్ యూ సో మచ్, నా 1K సబ్స్క్రైబర్స్ అందరికి. సో నాకు కూడా
అంటే నాది కూడా ఛానల్ ఉంది కదా, సూర్యాంశ్ మౌనిక. దానికైతే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. So don't forget the bell icon. If you will click on the bell icon, then only you will get the notifications. And thank you so much for watching this video. We will meet in the next video. Bye bye. బాయ్.